ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి గురుగారు? ప్రజెంట్ ఏ రాశుల వాళ్ళు ఈ శని ప్రభావాలతో బాధపడుతున్నారు? మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. అష్టమ శని అన్నా, అర్ధాష్టమ శని అన్నా, ఏలినాటి శని అన్నా అక్కడ శనేశ్వరుడే. ముగ్గురు శనేశ్వరులు ఎవరు లేరు. కానీ 3 రాసుల్లో 3 యొక్క స్థితుల్లో ఆయన ఉంటాడు. ఈ అష్టమ శని అనేది ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి జరుగుతూ ఉంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది. ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి జరుగుతూ ఉంది. అంటే శనేశ్వరుడు అంటేనే ఒక భయము, ఆయన అశుభగ్రహము, ఆయన ఏదో చెడ్డ చేసేస్తాడు, ఇంకా మన పని అయిపోయింది, ఆయనకేదో పూజలు చేయాలి, దానాలు చేయాలి, ఇలా అంటుంటారు. ఏ పూజలకు, ఏ దానాలకు, దేనికి ఆయన లొంగడు, అవన్నీ నిష్ఫలం. శనేశ్వరుడు క్రమశిక్షణకు, నీతి నిజాయితీలకు మాత్రమే బానిస. కాబట్టి శనేశ్వరుని అనుగ్రహింప చేసుకోవాలంటే మనము హానెస్ట్గా ఉంటే చాలు. ఆయన మనల్ని బాధించడు, అన్నీ కలిసి వస్తూ ఉంటుంది. ఎందుకంటే జడ్జ్, న్యాయమూర్తి అంటే శనేశ్వరుడే, ధర్మదేవత అంటే శనేశ్వరుడే. ఇంకా ఆయన సైకాలజీ తగిన పనులు కాకుండా ఆయన ఎత్తున నూనె పోసేది, ఇంకా ఆయన చెప్పి దానాల ధర్మాలు చేసేది, మరి ఇంకేదో మాలలు వేసేది, వీటన్నిటికైనా ఏమీ లొంగడు. ఆయన క్రమశిక్షణకు మాత్రమే బానిస. అందున ఆయన ధర్మదేవత అన్నాను కాబట్టి ఆయన అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, అంటే 4వ ఇంటికి వచ్చినప్పుడు, ఆ 4వ భావానికి సంబంధించి మనకున్న మంచి చెడ్డలు ఏంటి, పూర్వజన్మలో మనం 4వ భావానికి సంబంధించి ఏమి పొరపాటు చేసామో ఆ ఫైల్ అయితే తిరిగేసి వెరిఫికేషన్ చేస్తాడు. చేసి ఏదన్నా మనం మిస్టేక్స్ చేసి అది పెండింగ్లో ఉంటే, దాన్ని అనుభవించకుండా ఉంటే దాన్ని ఇప్పుడు అనుభవింపజేస్తాడు. అంటే మన కర్మను జీరో చేస్తాడు ఆయన, గత జన్మ కర్మను జీరో చేస్తాడు. అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు అష్టమ స్థానానికి సంబంధించి మనం గత జన్మలో పెండింగ్ ఎంత కర్మ ఉంది, ఎన్ని జన్మలుగా ఉంది, మొత్తం లెక్క రాసి ఒక ఆడిటింగ్ చేసి దాన్ని ఇప్పుడు అనుభవింపజేసి అక్కడ జీరో చేసి ముందుకెళ్తాడు. ఏలినాటి శని వచ్చినప్పుడు కూడా మనకు 12వ స్థానం అంటే పూర్వజన్మ, అంటే 12వ స్థానం వ్యయం, అంటే గత జన్మ వ్యయమైంది, ఏ జన్మ కంప్లీట్ అయింది ఆ జన్మ. జన్మస్థానంలోకి వచ్చినప్పుడు ఈ జన్మ ఎవరైతే మనకు జన్మనిచ్చారో తల్లి, మన యొక్క దేహము, ద్వితీయ స్థానము, తర్వాత మన కుటుంబం, మనకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు, వీటన్నిటిని కరెక్షన్ చేస్తాడు. కరెక్షన్ చేసి పూర్వజన్మలో ఈ స్థానాలకు సంబంధించినటువంటి పెండింగ్ కర్మని పూర్తి చేస్తాడు. ఇంక ఈయన తప్ప ఎవరు చేయరు. ఇంత అన్ని గ్రహాలు ఏమార్చే గ్రహాలే. జీతం ఇచ్చే గ్రహాలన్నీ ఈయన జీవితాన్ని ఇస్తాడు. జీతం ఎవడైనా అక్కడే ఇబ్బంది పడతారు. కాబట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని పెద్ద నెగటివ్ బోర్డ్స్ పెడేసి దానికి బెంబేలెత్తిపోయేసి జాగ్రత్తలు తీసుకోవాలని, జాగ్రత్త ఒకటి, నిజాయితీగా ఉంటే చాలు. ఆయన కష్టపెడతాడు, ఫలితం ఇచ్చేస్తాడు. కష్టే ఫలి అనేది నిరూపిస్తాడు. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడేవానికి దరిద్రం లేదని ఆయన నిరూపిస్తాడు. కాబట్టి అప్పుడు ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల వేస్తే ఏలినాటి శని పనిచేయదని, ఇంకేదో మాల వేస్తే ఏలినాటి శని పనిచేయదని ఇవన్నీ చెప్తుంటారు. అవన్నీ ఏవి నిజంగా పనిచేయవు. అంటే ఒక దేవతను ఏమార్చే పనులని నేను చెప్తాను. మరి నిజాయితీగా ఉన్నామంటే నిజాయితీకే బానిస ఆయన. ఇంకా చెప్పాలంటే చక్కగా కాలభైరవారాధన చేస్తే ఇంకా ఆయన మనల్ని చాలా పరిపక్వంగా మారుస్తాడు. కాలభైరవారాధన ఎందుకంటే ఆయన యొక్క గురువు కాలభైరవుడు, శని భగవానుల యొక్క గురువు. ఆయన యొక్క వాహనము కుక్క. అందుకే వీధి కుక్కలకు ఎక్కువ ఫుడ్ పెట్టచ్చు, భూత సేవ. కాకులకు అన్నం పెట్టచ్చు, కోతులకు ఫుడ్ పెట్టచ్చు. భూత దయ కలిగి ఉండే కొద్దికి ఆయన మనల్ని నోటి మీద కొట్టాడు, వీపుల్లో తట్టేసిపోతాడు, అంతే. నేర్పించే పోతాడు అటైతే మాత్రం. కాబట్టి అటువంటి క్రమశిక్షణ కలిగిన గ్రహం పరిధిలోకి మనం అప్పుడప్పుడు వెళ్ళకపోతే పాపం పేరకపోతుంది. ఒక ఏదేది డంప్ యార్డ్ అంటారు, మన జీవితం డంప్ యార్డ్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఆయన శుభ్రం చేస్తే తప్పితే శానిటైజేషన్ చేస్తే మన జీవితం ఉద్ధరించబడదు. మరి ఆయన చూసి మనం ఎందుకు భయపడాలి? ఇది అర్థం కానప్పుడు అయ్యో నన్ను పట్టుకుని శని పట్టుకేసింది నువ్వు ఆడిసినా అరవకపోయినా ఆయన వచ్చేది ఖాయం. మన కర్మను క్లెన్జింగ్ చేసి శుభ్రం చేసి పోయేది ఖాయం. అది ఆయన డ్యూటీ. కాబట్టి తేడాలు ఇవే. మన కర్మలను ఎప్పటికప్పుడు ఆయన కంప్రెస్ చేసి శుభ్రం చేసిపోయేటువంటి ఏకైక మాస్టర్ ఆయన. కాబట్టి ఆయన్ని నెగిటివ్గా ఆలోచించుకోవడము, నెగిటివ్గా ప్రచారం చేయడము ఇవన్నీ చేయకూడదు. దేవతను గొప్పగానే చూడాలి.
అసలు కర్మకారక గ్రహం అన్నాను కదా, ఆలోచించడం ఒక కర్మేనా, నిద్రపోవడం ఒక కర్మేనా, కోపం రావడం ఒక కర్మేనా, మర్చిపోవడం ఒక కర్మేనా? ప్రతి ఒక్కటి పనే. నాకేది వద్దు అని చెప్పింది కూడా ఒక పనే. కర్మకారక గ్రహం శని ప్రభావం లేకపోతే ఏ పని చేయలేం. మన కాళ్ళు శనేశ్వరుడే, కాళ్ళల్లో ఉంటే ఏమన్నా పోగలమా? అందుకే ఆయన కారకత్వం చెప్పులు కాళ్ళకేసుకుంటాం. ముసలి వాళ్ళకి చెప్పులు దానంగా కనుగ్గయవచ్చు, శనిగ్రహం అనుగ్రహిస్తుంది. అయితే ఇప్పుడు కామన్గా ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు యూనివర్సల్గా కామన్గా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి గురుగారు? ఏ విధంగా నవగ్రహాలను ఆరాధించాలి వీళ్ళు? నేను ఇక్కడ గ్రహాన్ని ఆరాధించమని చెప్పను, చెప్పలేదు కూడా, చెప్పను కూడా. తత్సంబంధుడు ప్రకృతి పరిహారాలే చెప్తా ఉంటాను నేను. సేవకు శనేశ్వరుడు బానిస, క్రమశిక్షణకు బానిస. ఆయన డైరెక్ట్గా ఆయన్ని ఆరాధించమని ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఒకరి ఆరాధనల కోసం ఆయన ఎప్పుడు ఎదురు చూడలేదు. కాబట్టి సేవ అంటే ఏమి? శనీశ్వరుడు అంటే వృద్ధులు, శనేశ్వరుడు అంటే మనకు చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ ప్రభావం కలిగిన వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు శనిగ్రహ ప్రభావం కలిగిన వాళ్ళు. వాళ్ళు సముద్రంలో ఉంటారు, చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ తాగలేరు, వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వచ్చు, శనిగ్రహం సంతోషిస్తుంది. వీధులు ఊడ్చేవాళ్ళు, నేను చెప్పాను కర్మను ఊడుస్తానని చెప్పానా? వీధులు ఊడ్చేవాళ్ళు గ్రామాలు వాళ్ళు కానీ వారం పని చేయకపోతే అన్ని నగరాల ప్రపంచంలో కంపు కొట్టిపోతాయి. వాళ్ళకి ఇవ్వచ్చు, తెల్లవారితో ఊడుస్తుంటారు వాళ్ళు. పిలిచి అమ్మా ఒక బిస్కెట్ తిని ఒక కాఫీ తాగు, వాళ్ళకి ఇవ్వచ్చు. కార్మికులకు ఎక్కువ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. కర్షక కార్మికులు కష్టపడుతున్న ప్రతి ఒక్కరు శనేశ్వరుడు. టైర్కి పనిచేసేవాడు శనేశ్వరుడే. గ్రీసు పూసుకొని ఎప్పుడు కందనం పూసుకొనేసి ఒక కర్మాగారంలో పనిచేసిన వాళ్ళంతా శనిగ్రహ ప్రభావం. ఈ కర్మాగారాలే లేకపోతే, శనిగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాలు, మన భారతదేశంలో కోయంబత్తూరు, పూణే లాంటి, లూధియానా లాంటి ఎక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రాల ప్రాంతాలతో కూడా శనిగ్రహ ప్రభావ జాతకులు ఎక్కువ ఉంటారు. వాళ్ళంతా ఎక్కువ కష్టపడుతుంటారు. కష్టపడితే డబ్బు వస్తుంది, కష్టపడితే జీవితం ఉంటుంది. నమ్మిన వాళ్ళంతా. వాళ్ళకేమి ఏలాంటి శని గురించి ఏమైనా భయం ఉంటుందా? వాళ్ళకి అవన్నీ పని చేస్తూ ఉంటారు అంతే. శని యాక్టివేట్ అవుతూనే ఉంటాడు అంతే. శనేశ్వరుడు పోయి కొబ్బరికాయలు కూడా తైలాభిషేకాలు ఎప్పుడు చేసి చూస్తామా? మళ్ళీ వాళ్ళు శని అనుగ్రహం, వాళ్ళకి అనుగ్రహం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళని తైలాభిషేకం చేసేది. ఎవరికి తగిన పని వాళ్ళు కష్టపడుతూ ఉంటే శని అనుకూలంగానే ఉంటాడు, ఇంకా ఎక్కువ పని ఇస్తాడు, ఎక్కువ డబ్బు ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేంద్రుడు వారు లేడు, కష్టపెట్టే దాంట్లో శనేంద్రుడు. కష్టం ఎప్పుడు పెడతాడు? మనం తప్పించుకుంటాం చూడు, ఆ మాల వేసుకొని, ఈ పూజ చేసుకొని, ఈ తైలాభిషేకం చేసి తప్పించుకునే మార్గాలు ఇవన్నీ. వాళ్ళని బెండు తీసి నరనరం లాగి వదిలేస్తాడు. తోచిన పని, తెలిసిన పని చేస్తూ దాని ఫలితం తీసుకునే వాళ్ళకు ఇంకా ఎక్కువ పని ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఆదాయం ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో అక్కడికి కలిగిస్తాడు, కష్టపడిన చూడ నరాలు తీసి వెనమేటేస్తాడు. కాబట్టి కష్టపడేవాడిని శని ఏమి చేయడు, అనుకూలిస్తాడు. కష్టపడకుండా నేను రింగ్ వేసుకుంటా, ఈ యంత్రం పెట్టుకుంటా, ఇంకొక విధంగా అంటే ఇవి మస్కా కొట్టే పనులకి అస్సలు వదలడు ఆయన. పనిష్మెంట్ ఇచ్చే తీరుతాడు. కష్టపడపోయినా, హానెస్ట్గా లేకపోయినా శనీశ్వరుడు అస్సలు సహించరు. అది ఏళ్ళని శని కానీ రాజయోగం మారుతుంది, అష్టమ శని రాజయోగం మారుతుంది. శనిగ్రహం యొక్క సైకాలజీ తెలుసుకున్నాం, దాని తగినట్టు ప్రవర్తిస్తే ఆయన ఎప్పుడూ అనుగ్రహ దేవతే. ముఖేష్ అంబానీ గారికి 2వ ఇంట్లో శనేశ్వరుడు. 2వ ఇంట్లో శని అంటే డబ్బు రాదు కదా జ్యోతిశాస్త్రం ప్రకారం. ఆయన ప్రపంచ కుబేరుడు. ఆయన ఎప్పుడు ఎంతమందికి ఉపాధి ఇవ్వాలి, డబ్బు 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 24/7 డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎక్కువ ఉపాధులు ఇస్తూనే ఉంటాడు. ఇంకా ఆయన శనిగ్రహం ఏం చేస్తుంది? చెయ్యి ఉపాధి ఇవ్వు, అనుగ్రహ దేవత అయిపోయినాడు. ఒక శనేశ్వరుడు బాగుండు కాబట్టి ఆయన ప్రపంచ కుబేరుడు అయినాడు. ఇప్పుడు ఆయన్ని అష్టకష్టాలు పడేయాలి కదా, మరి లైవ్ రిపోర్ట్స్ మనకు ఉన్నాయి కదా. కాబట్టి ఈజీ. శనిగ్రహం మనం ఎంత ఆరాధిస్తామో తదనుగుణంగా ప్రవర్తిస్తామో శనేశ్వరుని మించినటువంటి అనుగ్రహ దేవత ఇంకొకరు లేరు. వివిధ రకాల శని ప్రభావాల గురించి, అలాగే శని ప్రభావాలు ఉన్నవాళ్ళు ఏం చేయాలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.